సీతామహాలక్ష్మి హెల్ప్ అడిగిందే ఈ క్షణం కలయా నిజమా కుడి కన్నైతే అదురుతూ ఉందే చిలిపిగా నవ్వితే చలియా ఎదనే నలిపేసావే దూదిలా ఆపై కుదిపేసావే నన్నిలా కళ్ళకు మత్తెక్కించే సూదిలా గుచ్చేసావే పిల్ల జీవంతుందే సీతా నువ్వే నా విధి రాదా సీతా మార్చేసావే గీత సీతామహాలక్ష్మి హెల్ప్ అడిగిందే కిందడో మీదడో చేస్తా కన్నుల కలవా తన్నుల బరువా నీకోసమే ఓ మోసమగువా ఓ నీకోసమే నారే తెల్లారేనా మా కోడినే కుయ్యాలిలే అంటున్నా తెల్లవారు జాము ఇంటి ముందు ముగ్గులాగా సండే వేళ ముందు ఆకాశము బొట్టులాగా సోయగాల పిల్ల దాచుకున్న సిగ్గులాగా తరుచుకున్న వేళ 100 ఏళ్ళు నీవి కాగతేనా నీతో నా ఊహల్లో సీతా నువ్వే నా విధి రాదా సీతా మార్చేసావే గీత సీతామహాలక్ష్మి హెల్ప్ అడిగిందే ఈ క్షణం కలయా నిజమా ఎంటకు గొడుగా నీటికి పడవా నాకై నువ్వే ఓ చాలే మగువా అలనాటియా సావిత్రి నువ్వంటున్నా మిస్సమ్మనే ప్రేమించమంటున్నా కట్టుకంచులో వచ్చుకున్న కళ్ళు చూడు లేత వెళ్ళకున్న గోళపైన రంగు చూడు ముక్కు సుటి పిల్ల మట్టలోన బదులు చూడు మెచ్చుకున్న వేళ నన్ను ఎవడు ఆపలేడు తేలా నీతో నా ఊహల్లో సీతా నువ్వే నా విధి రాదా సీతా మార్చేసావే గీత సీతా నువ్వే నా విధి రాదా సీతా మార్చేసావే గీత తీయని ఆనుగా దొరికిందిలే
పిలిపించారనమాట. ఎస్, ధీరజ్ గారిది, శ్రీజ గారిది ఈరోజు రిసెప్షన్ కాబట్టి ఈవెంట్ లో మనందరం కలుసుకున్నాం. మరి ఈవెంట్ ని బ్యూటిఫుల్ గా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎంటర్టైన్ అవ్వడానికి మీరు రెడీగా ఉండండి. మంచి గేమ్స్ ఉన్నాయి, ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి, అండ్ గిఫ్ట్స్ ఉన్నాయి. మోర్ ఓవర్ అక్కడ మన సింగర్స్ కూడా ఇందాక నుంచి ఎన్నో రాత్రులు వస్తాయంటున్నాం. సో ముందుగా అయితే కంగ్రాచులేషన్స్ ధీరజ్ అండ్ శ్రీజ గారు ఇద్దరికి కూడా. సో మంచిగా ఇద్దరు కలిసి ఉండి ఆవిడ విన్ను లేకపోతే ఆవిడ విన్ను. సో ఆవిడైతే ఆల్మోస్ట్ కరెక్ట్ గా వచ్చారు, బట్ నా ఆన్సర్ తో మ్యాచ్ అవ్వాలి, నా డైరెక్షన్ దిక్కు. సో బట్ ఆవిడ అన్ని అన్నింటిలో వస్తున్నాయి. ఇంగ్లీష్ ఆమె వాస్తవాలు లేదా ఈ సైడ్ ఎవరు ఆన్సర్ ఇవ్వట్ల. డ్రైవర్ లేని బస్ చాలా పెద్ద మనిషి చేయొద్దు ఇప్పుడైతే. సో కొలంబస్ కాదు, వెల్ ట్రై, సూపర్, కానీ కొలంబస్ అయితే కాదు. వస్తున్నాము చాలా చేతులు అటువైపు ఎక్కువ ఉన్నారండి వాస్తవం. ఎందుకు అట్లా జనాలు ఎక్కువ ఉన్నారా? బరువు ఉందా అక్కడ? ఈసారి ఉందా? సో ఇక్కడ ఎక్కువ లేదు అసలు. అంత ఆ ఊరు నుంచి ఈ ఊరికి రావడం ఇబ్బంది అండి. మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలో చెప్తే మేము ఇక్కడే ఎత్తుతాం. సో ఆల్రెడీ సిగ్గుపడుతున్నారు ఆయన. ఇక్కడ ఎవరు విన్ అయ్యారు? ఎస్, ఎస్ ఎందుకండి మైక్ ఎస్. మరి 10 నిమిషాల్లో మన బ్యూటిఫుల్ కపుల్ చాలా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఒక 10 minutes లో వాళ్ళ ఎంట్రీ ఇవ్వబోతుంది. చాలా గ్రాండ్ గా అద్భుతంగా ఎంట్రీ ఇస్తారు. ఇది దేవుడికి ఇచ్చేసే ఆట, ఎందుకంటే నేను చూడలేదు అనౌన్స్మెంట్ లో ఉన్నా. సో దేవుడికి ఇచ్చేద్దాం ఈ ఆటని, మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం. ఓకే, రెడీ 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 రెడీ. Sorry.
అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే సుది ముదిరే ముదిరే మింపారు సుది ముదిరే ముదిరే మింపారు అదిరే అదిరే కన్నే అదిరే ఎట్టవాళ్ళు సుబ్బులతోన కిలకమాకే సంట పుట్టి పట్టుపరుపుల మందిరి పక్క కిలకని సంబరాలు కట్టి కొండగాని కొండగానా
కోరుకుంటున్నా. సో మరి ఇప్పుడు స్టేజ్ మీదకి ఒక్కసారి మీ అత్తయ్య గారిని మామయ్య గారిని మీ నోట్గా పిలిచేస్తే బాగుంటుంది. హలో హలో బాగున్నారండి, ఉన్నారు. అయ్యో మీరు ఇంత నిదానంగా మాట్లాడితే ఎట్లా, గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళైనా రారు, మీరు కొంచెం గట్టిగా మాట్లాడి పెట్టి చేస్తారు కాబట్టి గట్టిగా మాట్లాడి వాళ్ళు రిక్వెస్ట్ చేసి స్టేజ్ మీద పిలవాలి. మిరియాల అశోక్, మిరియాల సరిత రావాలి. డైరెక్ట్ నేమ్స్ నెక్స్ట్ అయితే ఇంకేమంటారు. సో అలా కాదు, మీరు అత్తయ్య గారు స్టేజ్ మీదకి రండి, మామయ్య గారు స్టేజ్ మీదకి రండి అని పిలవాలి. మామయ్య గారు అత్తయ్య గారు రావాలని కోరుకుంటున్నాను. ఇది కదా పిలుపు అంటే. సో ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేసేయండి. నాన్న నువ్వు కూడా అత్తయ్య మామయ్య స్టేజ్ పైకి రండి. ఇది కూడా తెలంగాణ యాస కావాలండి. అత్తయ్య గారిని మామయ్య గారిని అత్తయ్య మామయ్య రండి. ఆవిడ స్టైల్ ఇదేనంటండి. చాలా గ్రేట్. సో ఓకే, సో ఫస్ట్ అయితే మరి అతిథులు అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఒక్కసారి మీరు అందరూ హాయ్ చెప్పేస్తే వాళ్ళు కూడా ఒకసారి మీకు హాయ్ చెప్తారు. వచ్చినందుకు అంత దూరం మీరు పిలవగానే. సో మీరు కూడా మరి హాయ్ చెప్పరా? మీరు చప్పట్లు కొడితేనే హాయ్ చెప్పినట్టు. గట్టిగా ఈ పేరుకి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మీకు క్లాప్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదైతే బెస్ట్ మూమెంట్. వాళ్ళ వైఫ్ దొరకడం అంటే పక్కన ఉన్నారని చెప్పారా? అంటే ఇన్ని రోజులు మీకు ఎప్పుడు కూడా వెంకీ ఆసనం వేయాల్సిన స్టేజ్ రాలేదా? ఇదంతా స్క్రిప్టెడ్ లా ఉంది. మీరిద్దరు ఇంటి దగ్గర ప్రిపేర్ వచ్చినట్టున్నారు. మా హస్బెండ్ నాకు దొరకడం అంట. లిటరల్లీ మీరిద్దరు ఎంత అంటే నాకు కొత్త జంట వాళ్ళు కాదు మీరే అనిపిస్తున్నారు చెప్పాలంటే. సో ఓకే, మీరు చెప్పండి మీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్. నా లైఫ్ లో తెలియదు కానీ మా ఆవిడ లైఫ్ లో అయితే పెళ్లి రోజు. ఆవిడ లైఫ్ లో పెళ్లి రోజు. ఓకే, మీ లైఫ్ లో చెప్పండి. మా పెళ్లి రోజు. ఓకే, సో ఒకరికొకరు అనమాట. అంటే ఆవిడ లైఫ్ లోకి ఈయన రావడం గ్రేట్ అంట, ఈయన లైఫ్ లోకి ఆవిడ రావడం గ్రేట్ అని ఇద్దరే చెప్పుకున్నారు. సో థ్యాంక్ యూ. మరి మీరు చెప్పండి మీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్స్. అంతేగా ఇక్కడ వచ్చిందా నేను చెప్పడానికి అలా ప్రయత్నం చేశాను. చెయ్యరా అసలు ఈక్వల్ కొడతారా? అసలు ఎప్పుడు ఒకసారి కూడా కాలేదా? అంటే అయితే ఆవిడ రెడీగా ఉంటారు కదా అట్లగా తీసుకుని, అది మీ భయం అనమాట. ముందే చెప్తున్నారు ఇంటికి వెళ్ళాక మళ్ళీ వంట పెట్టదేమో అని అనేసి. ఎనీవే నిజంగా బ్యూటిఫుల్ గా అంతేగా బాగుంది. మీరు చెప్పండి మీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్. అందరూ మంచిగా స్క్రిప్టెడ్ గా. బ్యాంగిల్స్ కలర్ ఏంటి వేసుకున్న బ్యాంగిల్స్ కలర్? అయ్యా, సో ఇదే అనమాట అర్థం చేసుకోవడం. మేడం గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. పోనీ ఇంకెవరు బ్యాంగిల్స్ కలర్ తెలుసా అక్కడ? తెలియదా? సో ఎనీవే ఓకే, మీ లైఫ్ మీ బంధం ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం మీ మేడం గారిని మాత్రం చెప్పొద్దు, ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఇద్దరు పిల్లలు నాకు. ఓకే, సో ఇద్దరు పిల్లలు అది కదా. ఇప్పుడు వీళ్ళు చెప్తారనమాట. అండ్ ఇంకొక విషయం, మీ కోడల గురించి మీ మాటల్లో అంటే మాట్లాడుకోలేదా ఇన్ని రోజులు? ఫోన్ మాట్లాడతారు కదా. మా ఇంటి మహాలక్ష్మి. కంగారు పడకండి, మీ దగ్గరికి వస్తా. మరి మీ అల్లుడి గారి గురించి ఇప్పుడు ఆయన వైపు చూస్తారా? సో గ్రేట్. మరి మీరు చెప్పాలి. వదిన మరదలు కదా. ఎస్ అమ్మ, అంటే మీరు ఈవెంట్ నుంచి నన్ను ఇంటికి పంపించినట్టు లేరు కదా. ఇక్కడే గోయితో పాటేసేటట్టున్నారు. నన్ను ఇప్పటికే క్వశ్చన్స్కి మీ దగ్గర. ఓకే, ఆవిడ మహాలక్ష్మి అయితే ఈవిడ మహాలక్ష్మి స్క్వేర్ కదా. సో మీరు చెప్పండి మీ మరదల గురించి. చాలా మంచిది, చాలా బైకురాలు. నిజంగా చాలా మంచిది, చాలా బైకురాలు. సేమ్ కలర్ శారీస్ కట్టుకున్నప్పుడు మీకు ఏమైనా అరే ఇదే కలర్ మ్యాచింగ్ వేసుకోవచ్చు, ఇంకొక చేంజ్ చేసుకొద్దాం అట్లా ఏమైనా అనిపిస్తుంది కదా? రాలేదు. ఓకే, అక్కడ వరకు రాలేదంటే వస్తారని ఇవిడికైతే నమ్మకం ఉంది. ఎస్, మీరు చెప్పండి. ఆవిడ గురించి వద్దు, మాకు ఈయన గురించి తెలియని నిజాలు కావాలి బయటికి. అంటే మరి ఇంతమంది ముందు చెప్పండి. ఏ దొంగ, నో మాకు నిజం కావాలి. నిజమే. క్లాస్మేట్స్ మీరు ఇద్దరు? 24 క్యారెక్టర్ కాదు నాకు తెలియదు. బంగారం అయితే బంగారం. అది కాదు. మరి కరిగించేస్తే ఏమైనా పడ్డానో
కట్నాలు గట్రా చేయించుకోవచ్చు కదా. ఇంకా మా చెల్లెలు ఆలోచించారు. అబ్బా చెల్లెలకే చాయిస్ అనమాట. ఇప్పుడు మీరు చెప్పారు కదా, సో ఒకరి గురించి ఒకరు చెప్పాలి, నాకు ఆవిడ గురించి మీరు చెప్పండి. అట్లీస్ట్ పొగుడుతూ మాట్లాడండి ఒక 1 minute. ఇప్పుడే కదా రిసెప్షన్ అవుతుంది, ఇప్పుడే కదా తిన్నాడు కదా, ఇంకా టైం చేసి అంటే ఇప్పుడు దాకా ఫోన్ మాట్లాడలేదు ఇద్దరు. మా ఇంట పట్టాలి కదండి అట్లాంటివి. ఇది నేను నమ్మచ్చా గురువు గారు? లేదు కదా, సపోర్ట్ మామూలుగా లేదు అక్కడి నుంచి. సరే మీరు చెప్పండి మీ వారి గురించి. మిస్టర్ పర్ఫెక్ట్. సరే మరి ఈ సందర్భంగా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటే నేను వదులుతాను, లేకపోతే ఈ స్టేజ్ మీద ఇక్కడే కూర్చుంటాను. సో మీరు సపోర్ట్ చేయరా ప్రపోజ్ చేయమని? అట్లీస్ట్ ఇదేనా మా కళ్ళ ముందు జరగాలని మేము కోరుకుంటున్నాం. బాగా ప్రాక్టీస్ చేసేసి ప్రాక్టీస్ అంటే చిన్నప్పుడు వచ్చా అంటే ఈ మధ్యనే కదా. కెమెరామెన్ దయతో ప్రాక్టీస్ వచ్చింది. వావ్, మొత్తం అంతా కెమెరా మ్యాన్ చేతిలోనే ఉందన్నమాట. ఎస్ ప్లీజ్ ప్రపోజల్. అవును, ఇద్దరు ఎవరు ఫస్ట్ చేస్తారు? మీరే కదా. అంటే లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి సార్ బాయ్స్. సరే మెజారిటీ ఆఫ్ మీకే ఉంది, మీరే చేయాలి తప్పదు. వాళ్ళు అసలు సపోర్ట్ చేయట్లేదు మీకు. పంపించేసాం కదా, చాలా ఇంకా అయిపోయింది అమ్మాయి అనుకుంటున్నారు డాడీ అయితే కదా. కానీ మీరు అందరూ మిస్ అవుతారు తెలుసా పాపని. చాలా ఇది యాక్టింగ్ డాడీస్ అందరికీ. చెప్పండి మరి. This is I love you.
ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందేరా, ఇకపై నా నువ్వా లోటే తీర్చాలిరా. ఇన్నేళ్ళు కన్నీళ్ళెందుకు రాలేదని నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా, లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించిన కొత్తగా. మనస్సునే పిలిచావురా, నా లోకమైపోయావురా, మేలు నాతో ఉండరా. తెలుసా తెలుసా ప్రేమించాలని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. రసా రసా నీకే ప్రేమని, రసా రసా నువ్వే నేనని. నీ చేపకళ్ళు గిచ్చుతున్నవే, నీ కోలకళ్ళు గుచ్చుతున్నవే, నా రెండు కళ్ళు పెంచుకున్నవే. నీ కాలి పువ్వ కళ్ళు మన్నదే, నీ గుండె నవ్వు అల్లుతున్నదే, నా చిట్టి గుండె చిల్లు మన్నదే. చూడకు చూడకు చూపులు నాటకు చెంపల మైదానంలో, చీటికి మాటికి సిగ్గులు రేపకు వంపుల పూలవనంలో. హట్టావో పిరిగాలై తాకావో నువ్వు, నన్నే ఓ మైనపు బొమ్మగా కరిగించేస్తావు. సూర్యుడే నువ్వు చురుక్కుమంది అణువణువు. నీ చేపకళ్ళు గిచ్చుతున్నవే, నీ కోలకళ్ళు గుచ్చుతున్నవే, నా రెండు కళ్ళు పెంచుకున్నవే. నీ కాలి పువ్వ కళ్ళు మన్నదే, నీ గుండె నవ్వు అల్లుతున్నదే, నా చిట్టి గుండె చిల్లు మన్నదే. మల్లెపూల వయ్యారమే, నిన్ను చూసి మందారమై కందిపోయి నేడు ఎందుకిలా ఎదిగలాగవని. బంతి పూల సింగారమే, రంగు రంగు బంగారమై చెంత చేరుకుంది చేతులారా, నా జంట కావాలని. నీలో ఎడవైపున చోటు నన్నే పిలిచింది, అదిరే కుడి వైపున కన్ను ఆహా అంటోంది. జోడి కుదిరింది. చేపకళ్ళు గిచ్చుతున్నవే, నీ కోలకళ్ళు గుచ్చుతున్నవే, నా రెండు కళ్ళు పెంచుకున్నవే. నీ కాలి పువ్వ కళ్ళు మన్నదే, నీ గుండె నవ్వు అల్లుతున్నదే, నా చిట్టి గుండె చిల్లు మన్నదే. బుక్క చుక్క పెట్టాలిగా, ముద్దు చుక్క పెట్టేయనా. ఎప్పుడైతేనే నీ మనస్సు నా సొంతమయ్యిందిగా. పూలదండ మార్చాలిగా, కౌగిలిత దండేయనా. ఎక్కడైతే రేపో మాపో కళ్యాణమవుతుందిగా. అసలే ఇది అల్లరి ఈడు ఆగొద్దంటోంది. అవునా నువ్వా మాటంటే నాకు బాగుంది. తోడే దొరికింది. చేపకళ్ళు గిచ్చుతున్నవే, నీ కోలకళ్ళు
చూపోతానే విరబూసిన నవ్వులతో ప్రతి క్షణం ఇలా గడిపేందుకు ఈలలో ఈ జన్మ చాలదే సమయాన్ని సరదాని కలిపి చూపనా పరువాన్ని పరదాని కలపని వెలుగవనా ఓ నీతోనే ఇక నీతోనే ఏదేమైనా వదలనే నీ వైపే ఇక నీ వైపే చూసే చూపోతానే లాలీలాలంటూ జోలా లాలన లాలా బాగుందే సేవల లీలా బంగారు బాలా కలగలిసిన పాలు నీళ్ళే మెలిగెను మనసంతా మన నడుమన చక్కెర పాపై సాగుతుందట నీతోనే ఇక నీతోనే ఏదేమైనా వదలనే నీ వైపే ఇక నీ వైపే చూసే చూపోతానే మధురంగా అనిపించిందే మారాం చేస్తున్నా కనులెన్నో అందించిందే గారాల బాల ముసి ముసిగా ముద్దుల సిరిగా ముసిరిన మురిపెం ప్రతి ఉదయం తప్పనిసరిగా ముందరుండు దీపం నీతోనే ఇక నీతోనే ఏదేమైనా వదలనే నీ వైపే ఇక నీ వైపే చూసే చూపోతానే తొలి తొలి పరిచయమేగా ఇదే
మనసుతో ముడిపడిపోయే నిదే కనులకే అందని ఏదో కలే కదిలితే అచ్చంగా అది నువ్వే నీ ఊసులే వింటూ అలా మౌనమైపోయానిలా నువ్వే అలా నాలో ఇలా లీనమైపోయావిలా కొసరుదైన నవ్వే చిందిందా అది చాలే నాకే కలుసుకోననే నా స్వర్గాలే అరుదు అయిన మాటే చేరిందా ఆ ఊహే చాలే అందుకోననే నా కాసాలే తొలి తొలి పరిచయమేగా ఇదే మనసుతో ముడిపడిపోయేదిదే కనులకే అందని ఏదో కలే కదిలితే అచ్చంగా అది నువ్వే ఊసులే వింటూ అలా మౌనమైపోయానిలా నువ్వే అలా నాలో ఇలా లీనమైపోయావిలా నువ్వు చూసిన చూపే ఇలా నన్ను కట్టేస్తుంటే అలా దూరంగా కదిలేదెలా కదిలేదెలా నన్ను చేరే ప్రతి నవ్విలా నేను తలపిస్తుంటే అలా నేనిన్నే మరిచేదెలా మరిచేదెలా కొసరుదైన నవ్వే చిందిందా అది చాలే నాకే కలుసుకోననే నా స్వర్గాలే అరుదు అయిన మాటే చేరిందా ఆ ఊహే చాలే అందుకోననే నా కాసాలే జోలాలిలా ఊహాయిలా నువ్వే నానా నీ పాటే అలై నీ మాటే కదై నన్ను లాలించగా నా జన్మంతా నువ్వే నానా సారథివై నన్ను నడిపావా నిస్వార్థంలా నీ ప్రేమ విశ్వానికి నిలువతం నానా ఓ సైన్యంలా ధైర్యం నువ్వా నానా తోడై నాకే నీడై రా
సహారా సహారా సదా నీ గుండెలోనే చెలి నన్నుండని ఇలా నీ అండనై సమీరా సమీరా సఖీని సమీపానే చెలి నన్నుండని ఇలా నీ వెన్నెలై ఏ పాలరాళ్ళు చూడనివో సరికొత్త తాజే నువ్వేనా నీ నీడ నేనే అపనా ఏ పూల తోట కనలేని సరికొత్త తుమ్మెద నువ్వేనా నీ జంట నేనే అపనా నిజమేనా నిజమేనా ఈ మాట కోసం వేచున్నా నిజమేనా నిజమేనా ఈ జన్మ నీకై దాచానా అద్భుతాలెన్ని ఎదురుగా ఉన్న నాకు కనిపించవే ఒక చిన్ని చిరునవ్వు నువ్వే అద్భుతం నువ్వెలే నా అమృతం నువ్వెలే రంగులే ఎన్ని నిండుగా ఉన్న రంగులనిపించవే మరి నిన్ను కలిసాకనే నే వేల హరిబిల్లులై ప్రతి నిమిషమో వెలిసలే షేక్స్పియర్ అయినా రాయలేడంట చిలిపిగా పూసే ప్రేమలో భావమే ఆ బాపు సైతం గీయలేడంట నిన్ను నాలోన చూపే చిత్రమే నిజమేనా నిజమేనా ఈ మాట కోసం వేచున్నా నిజమేనా నిజమేనా ఈ జన్మ నీకై దాచానా భూమిపై ఉన్న వెన్నెలంతటికి ప్రాణం ఒకటేనట అది నువ్వు పలికేటి మాట చిన్ని చిరునవ్వట నా పైన నీ ప్రేమట నింగిలో ఉన్న మబ్బులన్నిటికీ తీరం ఒకటేనట అది నువ్వు పాడేటి పాట గుండె సవ్వల్లట అవి నాకు సలయల్లట పచ్చాని తోటై నన్ను పరుచుకుంటా నిన్ను కడవరకు నేను నడిపించగా వెచ్చాని శ్వాసై నిన్ను కలుసుకుంటా అలుపని రాని ఊపిరై పంచగా నిజమేనా నిజమేనా ఈ మాట కోసం వేచున్నా ఓ నిజమేనా నిజమేనా ఈ జన్మ నీకై దాచానా
పంచుతానే గుండెల్లోన ఊపిరినైన సగమే నీకు పంచనా చలి నీ కలలేనే కనకుంటే నా రెప్ప తెరవనని అంటుందే na 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 నువ్వు నేను అంతే లోకం అంటే ఇంతే ఇంకేదైనా ఉన్నా లేనట్టే ఎవరైనా ఇది వింటే ఏమనుకుంటారంటే అనుకోవడానికి ఎవరో ఉన్నట్టే అనుమానం కలిగిందెందుకు ఇంతగా ఓహో అనుమాత్రం దూరం కూడా లేదుగా ఓహో అది కూడా చెప్పాలా నమ్మేట్టుగా నువ్వు నేను అంతే లోకం అంటే ఇంతే ఇంకేదైనా ఉన్నా లేనట్టే ఎవరైనా ఇది వింటే ఏమనుకుంటారంటే అనుకోవడానికి ఎవరో ఉన్నట్టే కన్నుల్లో నీ రూపు కదిలిందా నువ్వు చెప్పు నిద్రలోనైనా వదిలిందా నీ తలపు అప్పుడప్పుడు నీ చూపు నన్ను వదిలి కాసేపు ఎటువైపు వెళుతుంది అసలేంటో మైమరపు ఎప్పటికప్పుడు కంటికి నువ్వు సరికొత్తగా కనిపించద్దా అందుకనే నా చూపును కొద్దిగా పక్కకి పంపిస్తా